ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావా, లేకపోతే గెలిచే నా ఫేవరెట్ టీం కూడా ఎస్ఆర్హెచ్. ఇది వరకు నేను చెన్నై సపోర్ట్ చేసుకుంది ఒక 3-4 బ్యాక్, 3 years బ్యాక్. నాకు ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిస్తే బ్యాటింగ్ చూసి అందరు ఫ్యాన్స్ అయిపోయారు కదా. నాకైతే మన బ్యాటింగ్ అయితే నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చుతుంది అన్న. మన మెయిన్ క్లాసన్ హెడ్, మన అభిషేక్ శర్మ, వీళ్ళందరూ బ్యాటింగ్ ఫీల్డింగ్ అయితే నాకు బాగా నచ్చింది. బౌలింగ్ ఫీల్డింగ్ లో మన చేంజ్ అయిపోయింది బౌలింగ్ సిస్టమ్. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే పక్కా బౌలింగ్ స్టాండర్డ్ సెట్ చేసింది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే పక్కా బౌలింగ్, బ్యాటింగ్ అంటే అంత ఉండేది కదా. అప్పుడు అని ఉండేది అంటే స్టార్టింగ్ ఓపెనర్ బాగుండేవారు అంతే. మన డేవిడ్ క్లాస్ ఉండేవారు కదా, డేవిడ్ వార్నర్ ఇలాంటి ఉండేవారు. ఓపెనింగ్ బాగుండేది కానీ బౌలింగ్ అనేది ఎరగొట్టేసేవారు. కానీ ప్రజెంట్ అనేది బౌలింగ్ మైనస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే నాకు తెలిసి నెంబర్ 1 టీం అవుతుంది. ఈసారి కప్పు కూడా ఎస్ఆర్హెచ్ కొడుతుంది. కానీ అసలు ఎక్కడ ఇప్పుడున్న టీంలో ఎంత విధ్వంసకరంగా ఆడే బ్యాట్స్మెన్ నాకైతే ఎస్ఆర్హెచ్ లోనే కనపడతారు. మ్యాచ్ హైయెస్ట్ స్కోర్ కూడా ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కే ఉంది. ఎందుకంటే 250 ఆల్మోస్ట్ అంత రీచ్ అవుతుంది. బ్యాటింగ్ అంత ఫీల్డ్ ఉంది. అవును 200 అవుతుంది. మొన్న మ్యాచ్ లో కూడా మన బౌలింగ్ ఎట్లా ఉన్నా బ్యాటర్స్ వల్ల 200 క్రాస్ అయింది. మన బ్యాటింగ్ అనేది బాగుంది స్టేబుల్ గా. కానీ బౌలింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్న. మన బ్యాటర్స్ ఆ రోజు వికెట్ పడుతున్నా వాళ్ళ బౌలింగ్ అవతల బౌలింగ్ ని ఆడగలిగారు. అక్కడ బ్యాటింగ్ అనేది మనకి బాగా ప్లస్ పాయింట్. అది బౌలింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే మన ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సంవత్సరం కప్పు కొట్టచ్చు.